రామాలయం నిర్మాణంలో అణువణువు ప్రత్యేకతే, అడుగడుగున విశిష్టతే. చరిత్రాత్మకమైన రామమందిర కట్టడంలో హైదరాబాద్ బోయిన్పల్లి కూడా ఒక భాగం కాబోతోంది. ఆలయంలోని 118 ద్వారాలను బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు తయారు చేశారు. 18 స్వర్ణ పూలతో ఉండే ప్రధాన ద్వారాలు, ఆలయ నలుమూలల్లో మరో 100 ద్వారాలను తయారు చేశారు. గతంలో యాదాద్రి నరసింహస్వామి ఆలయానికి ద్వారానికి అనురాధ టింబర్ డిపో నిర్వాహకులే తయారు చేసిచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, అయోధ్యలో రామాలయం ఇది ఎన్నో ఏళ్ల నాటి ఒక కళ అనే చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఆ కళ నెరవేరబోతోంది. అయితే ఇంతటి చరిత్రాత్మకమైనటువంటి కట్టడంలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగం కాబోతుందంటే నిజంగా అది ఎంతో అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే యావత్ దేశం మొత్తం కూడా ఈ అయోధ్య ఎప్పుడు ఓపెన్ అవుతుందా అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఆలయానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక భాగం కాబోతోంది అంటే నిజంగా ఇది ఒక అదృష్టం అనే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగర బొడ్డున ఉన్నటువంటి బోయిన్పల్లిలో ఉన్న అనురాధ టింబర్ డిపో వాళ్ళు దీనిలో ఒక స్థానం సంపాదించారు. ఈ చరిత్రలో వాళ్ళు కూడా ఒక భాగం కాబోతున్నారు. ఆ భాగం ఏంటా అని మీరు అందరూ ఆలోచిస్తున్నారా? ఎస్, ఎగ్జాక్ట్గా అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామాలయంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన ద్వారాలు కూడా మన బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో వాళ్ళే తయారు చేశారు. అసలు ఈ తయారీకి గల కారణం ఏంటి, ఇంతటి అదృష్టం, ఇంత మంచి ఛాన్స్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అనురాధ టింబర్ డిపోలో ఉన్నాము. ఒక్కసారి నా వెనుకున్నటువంటి ఈ అనంత శేషాచల శ్రీ విష్ణుమూర్తి విగ్రహాన్ని మీరు చూస్తే ఇదంతా కూడా కట్టెతో తయారు చేసినటువంటిది. ఇది అప్పట్లో అంటే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఉన్నటువంటి సమయంలో ఈ పూర్తిగా ఈ దారు శిల్పం ఏదైతే ఉందో దీన్ని అనంత శేషాశయ శ్రీ మహావిష్ణుమూర్తిగా దీన్ని తీర్చిదిద్దింది అనురాధ టింబర్ డిపో వాళ్ళే. అయితే అప్పట్లో ఇది ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత కూడా గాంచింది. అప్పుడు ఉన్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా కూడా దీన్ని అప్పట్లో లాంచ్ చేశారు. అనంతరం మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి, ఎంతో ప్రాముఖ్యత అయినటువంటి యాదాద్రి ఆలయంకి సంబంధించినటువంటి పూర్తి ద్వారాలు కూడా ఈ అనురాధ టింబర్ డిపో వాళ్ళే చేశారు. ఈ అయోధ్యకి కూడా తలుపులు చేస్తామని ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు 118 ద్వారాలను కూడా అయోధ్యలో అనురాధ టింబర్ డిపో వాళ్ళు నిర్మిస్తున్నారు. అందులో 18 ద్వారాలు మొత్తం బంగారు పూతతో చేసినటువంటివి, మిగతా 100 ద్వారాలు కూడా చుట్టుపక్కల ఆలయం చుట్టుపక్కల ఉండేటటువంటి ద్వారాలు అన్నమాట. మనతో పాటు టింబర్ డిపోకి సంబంధించినటువంటి శరత్ బాబు వాళ్ళ పెద్దనాన్న గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా కంగ్రాచులేషన్స్, ఇంతటి అదృష్టం దొక్కడం అంటే మామూలు విషయం కాదు. ఎలా భావిస్తున్నారు? అనుకోనంత అదృష్టం, అనుకోనంత అవకాశం, జన్మల ఫలితం. మా పెద్దలు, మా తల్లిదండ్రులు, మా తాతండ్రులు వాళ్ళంతా రామ భక్తులు, దైవ భక్తులు, వారి పుణ్యం అంతా కలిసి మాకు వచ్చింది. నిజంగా రామ భక్తులైనటువంటి మీకు ఆ రామాలయం నిర్మాణంలో ఒక స్థానం దొరకడం చరిత్రలో మీరు కూడా ఒక పాఠం కాబోతున్నారు. ఈ ఛాన్స్ మీకు ఎప్పుడు వచ్చింది, ఏ విధంగా వచ్చింది? ఊహించకుండా వచ్చింది ఇది. మాకు అవకాశం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో యాదాద్రి టెంపుల్కి మాకు అవకాశం ఇచ్చింది నరసింహస్వామి వారు. ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన టెంపుల్కి మా చేత తలుపులు చేయించుకున్నాడు. అది చూసి అయోధ్య నుంచి మాకు కబురు వచ్చింది, వెళ్ళి చూసాం. చాలామంది ఎవరు ముందుకు రాకపోయారు, ధైర్యం చేసాము. పోటీ మాకే ఇచ్చారు. మాకు వర్క్ చూశారు, అక్కడి నుంచి వచ్చారు మహంతులు, వాళ్ళంతా వచ్చారు అయోధ్య నుంచి. వాళ్ళు వచ్చి మాకు అవకాశం ఇచ్చారు, చేయమన్నారు. ఒక 60 మంది మేము అక్కడ పెట్టి రాత్రింబౌలు చేయిస్తున్నాం. దానికి ఇప్పుడు ఈ అనురాధ టింబర్ డిపో ఎప్పటి నుంచి ఉంది, ఎన్నేళ్ల నుంచి ఇదంతా చేస్తున్నారు? 1996లో మొదలు పెట్టాం ఇక్కడ. అది అంతకుముందు అన్నపూర్ణ పెట్టాం నాగేశ్వరరావు గారితో కలిసి, అఖిల నాగేశ్వరరావు గారితో అన్నపూర్ణ స్టూడియోలో పెట్టాం. తర్వాత అక్కడ కొండ మీద వాళ్ళ స్వామి లైసెన్స్ రాకపోతే ఇక్కడ బోయినపల్లి సైట్ కొనుక్కొని ఇక్కడ స్వామిలు మొదలు పెట్టాం. దాంతో అంచులంచులుగా పెరిగింది. అనురాధ అనంతరం ఇప్పుడు ఏకంగా అయోధ్య. చాలా మంచి మాటలు చెప్పావమ్మా. ఆతో మొదలైంది, ఆతోనే జరిగిపోతున్నాయి. అందరూ ఆహా అన్నారు. ఇప్పుడు మొత్తం ఆహా కాదు, ఎంతో అద్భుతంగా భావిస్తున్నారు. చివరిగా ఏం చెప్తారు ఈ అవకాశం మీద? దైవ సంకల్పం మాదేం లేదు. అందరూ ఆశీర్వచనాలు, చిన్నజీర స్వామి గారి ఆశీర్వచనాలు ఉన్నాయి మాకు. యాదాద్రి నరసింహస్వామి వారి ఆశీర్వచనాలు ఉన్నాయి. తర్వాత అయోధ్యలో రావుల వారు ఇచ్చింది. ఇంకా తర్వాత ఆయన మరి ఎక్కడ పంపుతారో, మాకు ఎక్కడ అవకాశం ఇస్తారో
ఆ దేవుడి దయ. అది మా పిల్లల దయ. మా పిల్లలు రాత్రిమూళ్ళు కష్టపడతారు. శరత్ బాబు అని కిరణ్ బాబు అని ఉన్నారు మా పిల్లలు. వాళ్ళు రాత్రిమూళ్ళు కష్టపడుతుంటారు. మా తరతరాలకు సరిపోను ఈ జీవితంలో మేము సంపాదించుకున్నాం. 3-4 తరాలు కూడా ఈ పుణ్యం మాకు సరిపోతుంది. సో మొత్తానికైతే ఫస్ట్ అన్నపూర్ణ నుంచి తర్వాత అనురాధ ఇప్పుడు ఏకంగా అయోధ్యకు వెళ్ళి ఆహా అనిపించుకుంటున్నారు. అనురాధ టింబర్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా శరత్ బాబు గారు ఉన్నారు, అతనితో కూడా మాట్లాడదాం. అసలు ఆలయం నిర్మాణంలో ఎన్ని ద్వారాలు ఉపయోగిస్తున్నారు, ఇక్కడ నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్ చేశారు, దానిలో ఏమేమి వాడారో కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ కానివ్వండి, లేదంటే మొత్తం కూడా చెక్కతో తయారు చేసినటువంటి అన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంతటి అందంగా నా వెనుకున్నటువంటి డోర్ కూడా చూడొచ్చు, ఇంతటి అందంగా తీర్చిదిద్దుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏకంగా అయోధ్యలో ద్వారాలు నిర్మించేటటువంటి ఛాన్స్ వచ్చేస్తుంది అంటే మామూలు విషయం కాదు. సో మనతో పాటు శరత్ బాబు గారు ఉన్నారు. మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అన్ని కూడా ఆయననే. మొత్తానికి ఫస్ట్ మీది అన్నపూర్ణ డిపో అని ఉండేదంట, తర్వాత అనురాధ అయ్యింది, తర్వాత ఇప్పుడు అయోధ్యకు వెళ్ళారు. మొత్తానికైతే ఆహా అనిపించేసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. భగవంతుడు బ్లెస్సింగ్స్. యాక్చువల్గా శ్రీ యాదాద్రి నరసింహస్వామికి మేము ఫస్ట్ తలుపులు చేసి ఇచ్చాము. ఆ స్వామివారే మమ్మల్ని అయోధ్య పంపించారని అనుకుంటున్నాం. ముఖ్యంగా మొదటిగా మీరు యాదాద్రికి చేసింది మన అందరికీ తెలుసు, అది అద్భుతం. తర్వాత మీరు చేసినటువంటి విష్ణుమూర్తిది కూడా ద్వార శిల్పం కూడా అద్భుతం. ఇప్పుడు ఈ అయోధ్యలో మీకు ఛాన్స్ ఏ విధంగా వచ్చింది? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయోధ్య ట్రస్ట్ నుంచి మాకు ఒక పిలుపు వచ్చింది. శ్రీరాములు వారి కట్టబోయే గుడి నమూనాని మమ్మల్ని వుడ్లో తయారు చేసి అక్కడ పెట్టమన్నారు. శ్రీరామనవమి రోజుకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక గుడి నమూనా, గుడి ఎలా ఉండబోతుంది అనేది చాలా ఫైన్గా ఉన్న డ్రాయింగ్స్ ప్రకారం మేము రియలిస్టిక్గా తయారు చేసి వుడ్లో కార్వింగ్ చేసి చేత్తో చేసి తీసుకెళ్ళి అక్కడ దర్శన మార్గంలో పెట్టాము. దానికి ఇప్పుడు కట్టె గుడి ఎలా ఉందో అది ముందుగా మేము తయారు చేసి పెట్టాము అన్నమాట. దాని నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇండియాలో ఉన్న బెస్ట్ వర్కర్స్ అందరినీ కూడా టెంపుల్ కావాల్సిన వాళ్ళు టాప్ టాలెంట్ మొత్తం ఆ గుడిలో ఉన్నారు. వారు వాళ్ళ రొటీన్గా, ఇప్పుడు భారతదేశం చాలా పెద్ద దేశం, ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మమ్మల్ని 2 విధాలుగా సెలెక్ట్ చేశారు. ఒకటి లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగు, అయోధ్య ట్రస్టు వాళ్ళ రొటీన్ ఇంటర్వ్యూలో మమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశాక మాకు 2 రకాల బాధ్యతలు అప్పచెప్పారు. ఒకటి కావలసిన వుడ్ మొత్తం హై క్వాలిటీ సెలక్షన్ కూడా మా మీద పెట్టారు. అందుకని మేము ప్రతి 100 పీసుల్లో కూడా 20 పీసులు మాత్రమే గుడికి వాడాము. తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన హై క్వాలిటీ బాధ్యత కూడా మా మీదే పెట్టారు. నగారా శైలి డిజైన్ అయినా కూడా మేము జాయినరీ అంతా కూడా ట్రెడిషనల్ జాయినరీ వాడాము. ఎక్కడ కూడా మేకు స్క్రూ ఏది వాడలేదు, ఇనుము అనేది వాడలేదు. పూర్తిగా వుడ్ జాయినరీ సిస్టమ్ పాత పద్ధతి, చాలా లేట్ అవుద్ది, అయినా కూడా అదే మెయింటైన్ చేసామన్నమాట. ఒక 1000 సంవత్సరాలు ఉండే విధంగా పాత పద్ధతిలో తయారు చేసాము. మీరు 1000 సంవత్సరాలు అంటున్నారా అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా అందులో ఓన్లీ కట్టె మాత్రమే వాడారా, ఇంకా ఏదైనా పంచలోహాలు కానివ్వండి ఇంకా ఏదైనా వాడారా? ఇప్పుడు 1000 సంవత్సరాలు అంటే ఇండియాలో భారతదేశంలోనే ఎన్నో పాత గుళ్ళల్లో 3000 సంవత్సరాలు వాడిన కలప కూడా ఇంకా ఉంది. హిస్టరీ అంతా ఉంది. ఇప్పుడు మేము చేసే తలుపులన్నిటికీ కూడా ఇప్పుడు మెయిన్ గుడి లోపల గర్భగుడి కానీ, మండపాల తలుపులు కానీ, గుడి లోపలికి వచ్చే దారి కానీ, అవన్నీ అందులో వాడే 18 దర్వాజాలకి ప్రస్తుతం పూర్తి గోల్డ్ ప్లేటింగ్ జరుగుతుంది. ఈ గోల్డ్ ప్లేటెడ్ డోర్సే రేపు ఓపెనింగ్కి వాడుతున్నాము. అది కాక చుట్టుపక్కల ఇంకో 100 తలుపులు నార్మల్గా ఉన్నాయి. ఇప్పుడు 118 తలుపులు నిన్న పూర్తి చేసాం. సో మొత్తానికి 118 తలుపులు, అందులో ప్రధానంగా 18, మిగతా 100 నార్మల్ తలుపులా?
100 దర్వాజాలు, ఒక 18 తలుపులు, ఇవన్నీ కూడా 100 ఏమో నార్మల్, 18 మాత్రం బంగారం. అంటే ఈ 18లో గర్భగుడికి మెయిన్ ఎంట్రన్స్ అవన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అవి? గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన అన్ని తలుపులు ఉన్నాయి. ప్రతి తలుపు కూడా చాలా విశిష్టమైన కార్వింగ్ అందులో ఉంది. చాలా లోతైన కార్వింగ్ చెక్కాము, చాలా డీటెయిల్డ్గా చెక్కాము. అందులో ఏనుగులు, కమలం, దేవతామూర్తులు ఇవన్నీ కూడా నగిషీలు చెక్కడం జరిగింది. గర్భగుడికి వచ్చేసరికి మయూరం, అది కూడా ఫోల్డింగ్ డోర్, 12 అడుగులు ఎడల్పు, 8 అడుగులు ఎత్తు, సుమారు 5 అంగుళాల మందం ఉన్న తలుపులు గర్భగుడిలో వాడాం. వీటన్నిటికీ ముఖ్యంగా ఎలాంటి కట్టెన్ వాడారు? ఎందుకంటే మనకి టేకు బెస్ట్ అంటారు కదా, మీరు ఎలాంటిది తీసుకున్నారు? ఎందుకంటే ఎన్నో ఏళ్ళు ఉండాలి కాబట్టి. బలార్షా టేక్ వాడాము, ఇందాక చెప్పాను నేను. బలార్షా టేక్లో కూడా చాలా నాణ్యమైనది, ప్రతి పీసు హ్యాండ్ సెలెక్ట్ చేసి వాడటం జరిగింది. ఇప్పుడు మొత్తం కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడే చేస్తున్నారు, కానీ అక్కడే ఒక వర్క్షాప్లో పెట్టి చేస్తున్నారు, కానీ ఇక్కడ నుంచి అయితే ఏది పంపించడం లేదా? ఇక్కడి నుంచి మేమందరం, మా మ్యాన్ పవర్ అంతా ఇక్కడదే కదా. అక్కడ ఒక ఫ్యాక్టరీ లాగా పెద్ద సెటప్ చేసాం గుడిలో, గుడి ప్రమైసెస్ దగ్గరలో. అందులోనే మా వాళ్ళు అక్కడే వసతి అంతా ఏర్పాటు చేస్తే అక్కడే ఉండి చేస్తున్నారు. ఓకే, మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ వర్క్ ఎప్పుడు అవబోతుంది, ఎప్పుడు ప్రతిష్ఠించబోతున్నారు, అంటే అన్ని ఎప్పుడు కంప్లీట్ చేయబోతున్నారు? మా వర్క్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఓపెనింగ్కి కావాల్సిన, ప్రాణప్రతిష్టకు కావాల్సిన కార్యక్రమాలన్నీ మా తరపు నుంచి పూర్తి చేశాము. ఇప్పుడు బంగారం తాపడం అయినాక అవి ఫిట్ చేయాలి. అది ఒక 4-5 రోజుల పని ఉంటుంది. 1వ తారీఖు నుంచి ఆ పని పూర్తి చేశారు. ఎక్కడో అయోధ్య, దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందని, అలాంటి అయోధ్యలో ఒక చరిత్రలో మీరు కూడా ఒక స్థానం సంపాదించడం, మీరు కూడా ఒక పాత్ర కావడం, అది ఇక్కడ హైదరాబాద్ బోయినపల్లి నుంచి ఎలా భావిస్తున్నారు? వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. సో దాన్ని అదృష్టం అనటం చాలా ఈజీ, కానీ చాలా టెన్షన్తో కూడుకున్న పని అండి. చాలా బాధ్యతతో చేయాలి. మా దేవుడు మా మీద అంత భారమైన పని చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా పూర్తి చేసే పనిలోనే మా స్ట్రెస్ అంతా ఉంది ప్రస్తుతానికి. అయోధ్య రామాలయం నిర్మాణంలో మాత్రం మన తెలంగాణ రాష్ట్రం నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ బోయినపల్లి నుంచి కూడా ఒకరు పాత్ర కావడం, ఆ చరిత్రలో వీళ్ళకు కూడా ఒక స్థానం సంపాదించడం, అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయంలో ప్రతి ఒక్క ద్వారం, ఎంట్రన్స్ నుంచి గర్భగుడి వరకు అక్కడ ఉన్నటువంటి అన్ని ద్వారాలు కూడా మన తెలుగు వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు చేయడం మాత్రం నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో అయోధ్య ఓపెన్ అవ్వబోతోంది. అక్కడికి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డోర్లన్నీ కూడా మన హైదరాబాద్ వాళ్ళే చేశారని గుర్తుంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో హేమ ఏబెన్, ఆంధ్రజ్యోతి.